మా డాడీ ఎప్పుడు వస్తాడు? మా డాడీని చూడాలన్నా. డాడీ వస్తాడులేమ్మా, ఏదో పని మీద ఊరెళ్ళాడు. రావడం కోసం ఎందుకమ్మా అంతగా ఆలోచిస్తున్నావు? చూడమ్మా, నీకు మంచి సంబంధం చూసి రెండో పెళ్లి చేస్తాలే, నువ్వేం బాధపడద్దులే, సరేనా? ఏంటమ్మా రెండో పెళ్ళ? ఆయన ఇప్పుడు నాకెందుకు మా రెండో పెళ్లి? ఎప్పటికైనా నా భర్త తిరిగి వస్తాడో నమ్మకం నాకు ఉంది. మా ఆయన మీరెవరు నాకు చెప్పడానికి? ఏ పిచ్చి మహందానా, మేము చెప్పిండే నువ్వు చెయ్యాలి, సరేనా? ఏంటి మా అమ్మమ్మ అలా మాట్లాడుతుంది? మన డాడీ దగ్గరికి మనం వెళ్ళిపోదాం పదమ్మా. చూడమ్మా, నువ్వేం చేసినా మేము చెప్పిందే చెయ్యాలి. ఏం మాట్లాడుతున్నావు లోపల? కూతురికి అలానే చెప్పేది? నా కూతురు నా ఇష్టం రా, నువ్వెవరా చెప్పడానికి? అసలు మా అన్న వదిన విడిపోయినందుకు నువ్వే అసలు కారణం. అతనికి అసలు బుద్ధి ఉందా? భార్య భర్తల మధ్య గొడవలు పెడతావా? చూడొదినా, నీకు నాకు ఎన్నో గొడవలు ఉండొచ్చు, కానీ మూడో వ్యక్తిని మీ మధ్యలోకి రానిస్తే ఇలాగే ఉంటుంది వదినా. వదినా, అన్న మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి ఇంటికి వస్తున్నాడు వదినా, నేను వెళ్ళొస్తా వదినా. చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది. ఎలా ఉన్నావు? బాగున్నా. ఇన్ని రోజులు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళావు నువ్వు? సుభాష్ని, ఈ రోజు నాకు అర్థమైంది, భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అయితే వాళ్ళ వల్ల విడిపోతావని అస్సలు అనుకోలేదు సుభాష్ని. మనకి ఎన్ని గొడవలు వచ్చినా మనమే చూస్తున్నాం సుభాష్ని, మనకి ఇంకెవరు వద్దు సుభాష్ని. ఏవండి, నేను మా అమ్మోళ్ళ మాటిని తప్పు చేశాను, మీరు మీ అమ్మోళ్ళ మాటిని తప్పు చేశారు. సగం వాళ్ళ వల్లేనండి మనం విడిపోయింది. పదండి మన ఇంటికి వెళ్ళిపోదాం. ముందు ఎలా సంతోషంగా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నామండి. మన ఫ్యామిలీకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనమే సాల్వ్ చేసుకోవాలి. మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేస్తే ఇదిగో ఇలాగే ఉంటది. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.